ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఏంటి సింధు, పిల్లల్ని చూస్తానని సంతోషంగా వెళ్ళి ఇలా ఏడుస్తున్నావెందుకో? నా కూతురు మనసుని పూర్తిగా విరిచేశారు వాళ్ళు. అమ్మని శత్రువుగా చూడటం నేర్పారు. అసలేమైంది సింధు? నువ్వు హంతకురాలివంట కదా, నానమ్మ చెప్పింది. మమ్మల్ని ప్రాణాలకు తెగించి కాపాడిన సంధ్య అమ్మే మా అమ్మ, నువ్వు కాదు. వాళ్ళు పిల్లల్ని ప్రేమతో పెంచినట్టు లేదు సింధు, నీ మీద పగతో పెంచుతున్నట్టు అనిపిస్తుంది. అక్క, నా పిల్లలు గనక అక్కడే ఉంటే వాళ్ళకి నా మీద లేనిపోయినవి చెప్పి వాళ్ళ మనసుని పాడు చేస్తారు. వాళ్ళని నాకు కాకుండా చేస్తారు. అక్క, వీలైనంత త్వరగా నా పిల్లల్ని నేను దక్కించుకోవాలక్క. బాధపడుకు సింధు, ఆ రోజు త్వరలోనే వస్తుంది. ఇలాంటి టైంలోనే వాళ్ళు ఎమోషనల్ అయ్యే ఆ కంగారులో ఏదో ఒక తప్పు చేసి బాధపడుతుంటారు. నిజానికి మనం ఇలాంటి సిచ్యువేషన్లోనే లాజికల్గా ఆలోచించి అడుగు ముందుకు వేయాలి. ఇప్పుడు మనం వేసే మూవ్ కూడా అదే. వాళ్ళు ఎమోషన్ ఫీల్ అయ్యి టీవీ డిబేట్కి వస్తే రిషి శశి నీ పిల్లలే అన్న నిజం వాళ్ళ నోటితోనే బయటపెట్టక తప్పదు. అదే మనకి కోర్టులో సాక్ష్యంగా ఉపయోగపడుతుంది. ఆ సాక్ష్యాన్ని చూపించి నీ పిల్లల్ని నువ్వు సొంతం చేసుకోవచ్చు. అక్క, కాఫీ నేనే పెట్టి తీసుకొచ్చాను. నీకెందుకు సింధు శ్రమ? మంగళ ఉంది కదా. నా కోసం, నా పిల్లల కోసం నువ్వు ఎంతో చేస్తున్నావు. అలాంటిది నీ కోసం ఈ చిన్న పని కూడా చేయకూడదా? నేను చూస్తుంటే నాకు మా అక్క గుర్తొస్తుంది. నీకొక అక్కుందా? తనెక్కడుంది? ఇప్పుడు లేదు, చనిపోయింది. ఓ సారీ. హలో, అలాగా, నేనిప్పుడే చూస్తాను. సింధు, అర్జెంట్గా టీవీ ఆన్ చేయి. ఏమైందక్క? టీవీ ఆన్ చేయి. మరిప్పుడు ఏం చేద్దామనుకుంటున్నారు? సింధుతో డిబేట్కి నేను సిద్ధం. డేట్ టైం చెప్తే నేను వస్తాను. లైవ్లో ఇప్పుడే మాట్లాడదాం సింధుతో. లిఫ్ట్ చేసి మాట్లాడు సింధు. చెప్పండి. మీతో డిబేట్కి యష్ ఓకే చెప్పారు. డే టు టైం చెప్తే వస్తానన్నారు.
ఇవాళే హాఫ్ అన్ అవర్ తర్వాత అని చెప్పు. సింధు, మిమ్మల్ని అడుగుతున్నాను. ఈరోజే డిబేట్ జరగాలి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నేను అక్క మీ స్టూడియోకి వస్తాం. ఓకే మేడం. యష్ విన్నారుగా, తను హాఫ్ అన్ అవర్లో ఇక్కడ ఉంటుంది. నేను ఆ టైంకి వస్తాను మ్యామ్. టీం, డిబేట్కి ఏర్పాట్లు చేయండి. అబ్బే, వేడిగా కాఫీ ఏమైనా తీసుకురమ్మంటావా? అవసరం లేదు. నాకు కొంచెం టెన్షన్గా ఉందబ్బే. దేనికి టెన్షన్? డిబేట్లో రిషి శశి తన పిల్లకాయలే అని సింధు ప్రూవ్స్ ఎత్తే పరిస్థితి ఏంటత్తా? ఎలా నిరూపిస్తుంది? దాని దగ్గర మాటలు తప్ప ఆధారాలేమీ లేవు కదా. ఆ డాక్టర్ ఎందుకు దావతా? తనొచ్చి సాక్ష్యం చెప్తే శుభం పలకాల్సిన నోటితో అశుభం పలక్కు. అలా జరగదు. అంత నమ్మకం ఉందా దావతా మీకు? నేను చెయ్యాల్సింది చేస్తాను. నన్ను నమ్ము. ఏంటి, తల్లి కొడుకులు నిర్ణయం తీసేసుకున్నారా? డిబేట్కి వెళ్ళడానికి ఇద్దరు డిసైడ్ అయ్యారా? అయ్యాం కాబట్టే చంద్ర ఆలోచిస్తున్నాం దాన్ని ఎలా ఎదుర్కోవాలి అని. అసలు ఏ ధైర్యంతో వెళ్తున్నారు? ఏ అంశం తీసుకుని సింధుతో బలంగా వాదిస్తారు? ఒక తల్లి దగ్గర నుంచి పిల్లల్ని దూరం చేయడమే పెద్ద తప్పు. ఇప్పుడు మీరిద్దరు వెళ్ళి మేం చేసింది తప్పు కాదు, ఒప్పు అని మాట్లాడతారా? అలా మాట్లాడితే టీవీ చూసే జనం మిమ్మల్ని చూసి హేళనగా నవ్వుతారు. ఎందుకురా యష్ ఇంటి పరువుని రచ్చకీడ్చి రగడ చేస్తున్నారు? ఇంత దూరం వచ్చి ఊరుకుంటే మన వైపే తప్పుందని జనాలు అనుమానపడతారు. అందుకని పసలేని వాదనతో అందరిలో పలచనవుతారా? ఈ టీవీ డిబేట్ వల్ల మీకేదో మేలు జరుగుతుందని మీరనుకుంటున్నారు. నాకు మాత్రం మేలు జరక్కపోగా ఇంకా కీడెక్కువ అవుతుందనిపిస్తుంది. ఇప్పటిదాకా ఇదైపోయింది, ఇప్పుడు నువ్వు మొదలు పెట్టావా చంద్ర? నీ మనసులో మేము ఓడిపోవాలి, ఆ సింధునే గెలవాలి, పిల్లలు దాని సొంతం అవ్వాలి అని అనుకుంటున్నావు కదా? అసలు న్యాయం గెలవాలి, నిజం నిలబడాలి అనుకుంటున్నాను. డిబేట్లో సింధు నోరు విప్పితే పోయేది మన పరువే, తనది కాదు. అలా జరగకుండా దాన్ని రివర్స్ చేయటానికి డిబేట్కి వెళ్తున్నాం. అలా జరుగుతుందని అనుకోవడం మీ భ్రమ. వెళ్ళండి, దిగితేనే కదా లోతు తెలిసేది. కాలే గీత గీస్తే ఆగదే, నీడే ముసుగేస్తే దాగదే, సత్యం చెరిపేస్తే స్వప్నమై మారిపోదులే. నేరం చేసిందే ఎవ్వరో, ఆ సాక్ష్యం ఉందే నివురులో, అన్వేషణనే. ఏమైంది సింధు? ఈ డిబేట్కి వెళ్ళడం నాకిష్టం లేదక్కా. ఏంటి సింధు, ఏమైంది నీకు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఆల్రెడీ టీవీలో అనౌన్స్ చేశారు. ఇప్పుడు నీకు ఇష్టం లేదంటే ఎలా? టీవీలో చెప్పారు, కాదనడం లేదు. కానీ ఆలోచిస్తుంటే బాధగా ఉందక్కా. దేని గురించి నీ బాధ? ఈ డిబేట్ ద్వారా మా అత్తారింటి పరువు మర్యాదలు నేనే తీసిన దాన్ని అవుతాను కదక్కా. అందుకే ఇష్టం లేదు అంటున్నాను. సింధు, వాళ్ళు నీకు ఇంత అన్యాయం చేసినా కూడా ఇంకా నీలో నా అత్తారిల్లు, నా భర్త, నా అత్త మామ అని ఇలాంటి బంధాలు ఇంకా బతికే ఉన్నాయా? పిల్లల విషయంలో వాళ్ళు నన్ను మోసం చేశారు, కాదనడం లేదు. కానీ ఎన్ని జరిగినా పెళ్ళైన ఏ ఆడపిల్లకైనా అత్తగారి ఇల్లంటే గౌరవం ఉంటుంది కదక్కా.
ఆ గౌరవం కాపాడాల్సిన బాధ్యత కోడలిదే కదక్కా. ఇంకా నువ్వు ఆ ఇంటి కోడలుగానే ఫీల్ అవుతున్నావా? ఆ భావం నాలో లేకపోయినా ఆ అభిప్రాయం అయితే నాలో ఉండిపోయిందక్కా. సింధు, నీదెంత మంచి మనసో. వాళ్ళు అమ్మగా నీకు ద్రోహం చేసినా ఇంకా వాళ్ళ గౌరవం గురించే నువ్వు ఆలోచిస్తున్నావంటే నిజంగా నువ్వు గ్రేట్ సింధు. ఇలాంటి నిన్ను కోడలిగా ఆ దమయంతి కాదనుకున్నా, యష్ భార్యగా నిన్ను వద్దనుకున్నా, ఈ ప్రపంచంలో నాకు తెలిసి వాళ్లంత మూర్ఖులు దురదృష్టవంతులు ఇంకెక్కడ ఉండరు సింధు. ఇది కన్ఫర్మ్. ఓకే, నువ్వు వాళ్ళ పరువు తీయక్కర్లేదు గాని, బట్ నీకు జరగాల్సిన న్యాయం, నీకు దక్కాల్సిన పిల్లల కోసం నువ్వు పోరాడు. అందులో తప్పలేదు కదా? మీ వాళ్ళ వల్ల నీ గురించి, నీ క్యారెక్టర్ గురించి ఎన్నాళ్ళు ఎంతో మంది ఎన్నో అనుకున్నారు. అవన్నీ తప్పని ఈ లోకానికి చాటి చెప్పే రోజు ఈ రోజే సింధు. దాన్ని వదులుకోకు. ఇప్పుడు వదులుకున్నావా, తర్వాత నువ్వు కావాలన్నా మళ్ళీ ఇలాంటి అవకాశం నీకు జీవితంలో దొరకదు. ఈలోపు డిబేట్లో ఏ ప్రశ్నలు అడగాలో నేను ప్రిపేర్ చేస్తాను. ఆయువన్నదే హరించే వ్యూహమెవ్వరో రచించే, జాలి లేకనే వధించే గాలిదాడిలోన దీపమారే, ప్రాణమే తీసెనే కుట్ర పన్ని ఎందుకో, దేహమైన మట్టి చేయు ద్వేషమెందుకోసం, ఊపిరే తీసినా చెయ్యి తాగెనెక్కడో యముడు వేయు పాశమల్లెనా. ఎవరు సింధు? మావయ్య. మాట్లాడు, ఆ ఇంటి విషయాలు తెలుస్తాయి కదా. ఏంటి మావయ్య సైలెంట్గా ఉన్నారు? ఫోన్ చేసింది మీరే కదా, మాట్లాడరే. ఏం మాట్లాడాలో నాకు అర్థం కావడం లేదమ్మా. నువ్వు కూడా డిబేట్కి వెళ్ళడానికి సిద్ధమయ్యావా? నా పిల్లల్ని దక్కించుకోవడానికి అన్ని దారులు మీ వాళ్ళు మూసేశారు. ఇంకా నాకు మిగిలింది ఈ ఒక్కదారే మావయ్య. దీన్ని కూడా వదులుకోమంటారా? నీ పిల్లల్ని నువ్వు దక్కించుకోవద్దని నేనెలా చెప్తానమ్మా? ఎప్పటికైనా రిషి శశి అమ్మ దగ్గరకు చేరాల్సిందే. నా కోరిక కూడా అదే. కాకపోతే దానికిది సరైన మార్గం కాదు అంటున్నాను. 10 మందిలో మన ఇంటి పరువు మనమే తీసుకుంటామా చెప్పు? డిబేట్కి వెళ్ళడం, వాళ్లతో వాదించడం, వాళ్ల పరువు తీయడం నాకిష్టం లేదు మావయ్య. మీరొక పని చేస్తాను అంటే నేను డ్రాప్ అవుతాను. చేస్తారా మావయ్య? ఏంటమ్మాది? నా సమక్షంలో మీ ఇంట్లోనే యష్ కానీ వాళ్ళమ్మ కానీ పిల్లలకి నేనే వాళ్ళ అమ్మని, నేను ఏ తప్పు చేయలేదని వాళ్లతో చెప్పిస్తారా మావయ్య? ఫోన్లో ఎవరు? సింధునేనా? ఏమంటోందేంటి? సింధు, ఒక్క నిమిషం లైన్లో ఉండమ్మా. సింధు డిబేట్కి వెళ్లకుండా ఆగిపోతుందట. మా చేతిలో ఓడిపోతానని దానికి భయం మొదలైందా ఏంటి? సింధు అలా చేయాలి అంటే నువ్వు గాని యష్ గాని ఓ పని చేయాలంట. ఏం చేయాలేంటి? సింధు కళ్ల ముందే రిషికి శశికి సింధునే మీ అమ్మ, తను ఎలాంటి తప్పు చేయలేదని మీరు చెప్పాలంట. అంటే నా వేలుతోనే నా కన్ను పడుచుకోమని చెప్తోందా అది? ఎంత పొగరు దానికి! చెప్పు చంద్ర, దానికి దాని పొగరు అణచడానికి మేము డిబేట్కి వస్తున్నామని చెప్పు. ఉంటాను సింధు.
ఏం జరగాలని ఆ దేవుడు ఈ పాచిక వేశాడో చూడడం తప్ప ఎవరికీ చెప్పలేని పరిస్థితి నాది. ఏమంటున్నారు? నిజాన్ని ధైర్యంగా ఒప్పుకోవడానికి భయపడుతున్నారు. నన్ను అణిచివేయాలని ప్రయత్నిస్తున్నారు. అణిచివేత అధికమైతే తిరుగుబాటు తీవ్రమవుతుందని వాళ్ళకి తెలియదనుకుంటా. నువ్వు అడగాల్సిన ప్రశ్నల్ని నేను ప్రిపేర్ చేస్తాను. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అయిరా, మనం డిబేట్కి వెళ్దాం. చంద్రమామన్నట్టు సింధు తన పిల్లకాయల్ని దక్కించుకునే వరకు వదిలిపెట్టదు. పిల్లకాయలు తనతో వెళ్ళిపోతే ఇంకా ఇంట్లో నాకు స్థానం ఉండదు. యశబ్బికి భార్య కావాలన్న నా ఆశ నెరవేరదు. సంధ్య, టాబ్లెట్స్ వేసుకున్నావుగా? వేసుకున్నానబ్బి. ఇప్పుడు నీకు బాగానే ఉంది కదా? నాకేం పర్లేదబ్బి, నేను బానే ఉన్నాను. సరే, నేను బయలుదేరుతాను. డిబేట్కేనా? ఎల్లక తప్పదబ్బి. అమ్మకి మాటిచ్చాను, వెళ్ళే తీరాలి. ఇష్టంగానే వెళ్తున్నావా? కష్టంగానే ఉంది, అయినా తప్పట్లేదు. నిర్ణయం తీసేసుకున్నారు కదా, ఇంకా నేనే చెప్పగలను. ఏది ఎట్ట జరగాలనుంటే అట్ట జరుగుద్ది. సరే వెళ్ళండి. సింధుకి మీ మనసులో ఉన్న బాధని చెప్పండి అబ్బి. ఇట్ట నిరాహార దీక్ష చేయటం, టీవీకి ఎక్కటం, ఇట్ట మీ పరువు తీయటం కరెక్ట్ కాదని చెప్పండి అబ్బి. ఏటబ్బి? నేను ఎవరి కోసం అయితే సింధుతో డిబేట్కి వెళ్తున్నానో ఆ పిల్లలే టీవీలో వచ్చే మా ప్రోగ్రాంని చూస్తే మా కోసం అమ్మా నాన్న ఏంటి ఇలా అరుచుకుంటున్నారు, గొడవ పడుతున్నారు అని పిల్లలు ఫీల్ అవుతారు. అది వాళ్ళ మనసులో బలంగా నాటుకుపోతుంది. మా తల్లిదండ్రుల జీవితాలు ఇలాంటివా అని పిల్లలు అనుకుంటే రిషి శశి ముందు నా మొహాన్ని చూపించుకోలేను. నాకు సాయం చేస్తావా సంధ్య? ఏటబ్బి? టీవీలో వచ్చే మా లైవ్ ప్రోగ్రాం పిల్లలు చూడడం నాకు ఇష్టం లేదు. దయచేసి పిల్లలు మా ప్రోగ్రాం చూడకుండా నువ్వే చెయ్యాలి. అట్టాగే అబ్బి. వాళ్ళ ప్రోగ్రాం చూడకుండా చూసే బాధ్యత నాది. దాని గురించి నువ్వేం బాధపడకబ్బి. ఆల్ ది బెస్ట్ అబ్బి. కెమెరామెన్ గారు, అంతా రెడీనా? అంతా రెడీ మేడం. చరణ్ మేడం, లైవ్ ప్రోగ్రామ్ కి టైం అవుతుంది. అంతా సిద్ధం చేసేసాను మేడం. సింధు వాళ్ళు వచ్చారా? వచ్చేసారు మేడం. ఆల్ ది బెస్ట్ సింధు. సాటి ఆడదానిగా మీకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. యశ్వాల్ ఇంకా రాలేదా? అదిగో వాళ్ళు కూడా వచ్చేశారు. భగవంతుడా, ఇంకొద్ది క్షణాలలో నేను పెద్ద పరీక్షని ఎదుర్కోబోతున్నాను. ఇష్టం లేకపోయినా తప్పడం లేదు. నువ్వే నాకు అండగా ఉండాలి. ఈ ప్రోగ్రాం నీ పిల్లల్ని దక్కించుకోవడానికి కాదే, నీ పరువు తీయడానికేనే. తీసేదాకా నిన్ను వదలనసల. యష్, టెన్షన్ పడుతున్నావేంట్రా? ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయడం ఫస్ట్ టైం కదా నాన్న, అందుకే కొంచెం టెన్షన్గా ఉంది. ఇంత దూరం రావద్దని మొత్తుకున్నాను, మీ అమ్మ వినలేదు, బలవంతంగా లాక్కొచ్చింది. ఇప్పుడు టెన్షన్ పడ్డా ప్రయోజనం లేదురా.
జరగాల్సింది జరిగే తీరుతుంది. అసలు నువ్వు మాతో రానని ఎందుకొచ్చావు? సింధు ఫోన్ చేసింది కాబట్టి వచ్చాను. అనవసరంగా ఏదేదో మాట్లాడి సమస్యని దారి మళ్లించొద్దు. నువ్వెంత మౌనంగా ఉంటే అంత మంచిది. అంతా రెడీనా? రెడీ మేడం. ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా? ఓకే మేడం, రండి. అంతా రెడీయేనా? ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా? 3, 2, 1 గో. పిల్లల కోసం పోరాటం చేస్తున్న తల్లిదండ్రులు వీళ్ళే, సింధు, యష్. నా పిల్లల కోసం వచ్చాను. నువ్వు ఎందుకోసం వచ్చావన్నది ముఖ్యం కాదు. అసలు పిల్లల్ని నీతో ఎందుకు పంపాలన్నదే ముఖ్యం. నాతో ఉంటే మీకేంటి నష్టం? పిల్లలు నాతో ఉంటే నీకేంటి ప్రాబ్లం? పిల్లలకి తండ్రి ఇంపార్టెంటా? తల్లికి ఇంపార్టెన్స్ లేదంటావా? తప్పంతా దాందే. కాదు, మీది. కాదు,